రావే మదన అనిలు ఏందే మామ ఊళ్ళో పైసలు పింఛన్ పైసలు ఇస్తారా బిడ్డ? పించినా నీ అవ్వ ఆడదాకా పోలేదే నేను. అనిలు ఆ పొలాన్ని మంచిగా చూసుకుంటున్నా బిడ్డ. దాన్ని నేను మల్లె పూలెక్క చూసుకుంటా, ఏమనుకుంటున్నావు? ఆ మంచిగా చూసుకో బిడ్డ. తెల్ల పిల్లను మంచిగా ఉన్నది, కోడిగుడ్డోలు ఉన్నది. మంచిగా ఆ పిల్లని ఎండకు తోలకు, బాయికాడికి ఎట్టు తోలకు, మంచిగా కాపాడుకొని ఇంట్లో కూర్చొని పెట్టుకొని చదువుకో బిడ్డ. మరి పని పంపించకపోతే ఇంట్లో కూర్చోబెట్టాలా? ఏదోతి నా పిల్లకి ఇంత మంచిగా ఉందా? ఏమైంది బావా అట్లా చేస్తున్నావు? అయ్యో బావా ఇలా కొత్తగా కనబడుతున్నవే నా నూరి, పొద్దుగాల తినే నా పూరి. నీకు రోజు కొత్తగా కనబడతా. అట్లంటవేంది బంగారం? నా పిల్లం నాకు రోజు కొత్తగానే కనబడుతుంది. చీపో సాప దేవాలా ఇంట్లో పోయి చాపనా? ఎందుకే? ఆకిట్లా వండుకున్నావు కదా, అందుకే లే. సిగ్గులోలడా ఇవో అన్నమేందే లాస్ట్కు? సిగ్గులేనోదా ఏమిరో పొద్దుగాలే మొగడు పిల్లలు ఇద్దరు కలిసి సరసలాడుతుర్రు. రాత్రి పూట ఎట్లయినా నువ్వు ఇంట్లో సరసాలు ఆనియవు కదక్క. అందుకని బాధట్ల సంసారం పెట్టినారా? ఏం మాట్లాడుతున్నావే అక్క? ఏదో నేను వచ్చే వరకు నా పెళ్ళాం ఎర్ర చీర కట్టుకొని ముగ్గేసుకుంటా ముద్దు కనిపించిందని 4-5 ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చున్నా. దానికే బాధట్ల సంసారం పెట్టినావా పడుతుంది. ఎంతవరకు న్యాయం ఇది? నిజానికి మీ అక్కకు బుద్ధి లేదు. అవే నాకే బుద్ధి లేదు. నిన్న మొన్న వచ్చిన నీకే ఉంది కదా. ఎవరు ఇచ్చురే నిన్న మొన్న? ఓ అమ్మో, ఇయ్యాలేమో అయ్యేటట్టుంది కానీ వీళ్ళిద్దరు. ఏంది ఎవరొచ్చిర్రేనా? ఏనే అమ్మ బాబాయ్, ఫేస్ టు ఫేస్. నువ్వే కదా నిన్నగాక మొన్న నా తమ్ముతో లేచిపోయేస్తావు కదనే. వీడే లేపుకొచ్చిందో వచ్చి నోట్లే మనపోయే కదనే. ఈ ఇష్టం లేదే లేపుకొచ్చి నానే. మొత్తం మీరే చేశారు. ఆహాహా సంసారి నీకేం తెలియదు. నా తమ్ముడే లేపుకొచ్చిండు కదా నేను నిన్ను బోర్సొద్దానా? బోర్సోదా? నన్ను బోర్సాంతవాయే కొట్టు శైలేపి అన్న ఆపినవేందే కొట్టు. కొత్త పొత్తునికి భయమాయే. నన్నే కొడతా అవి బద్మాష్లానా? మొగడు పిల్లలు ఇద్దరు కలిసి నన్ను మస్తు పడుతురు.
వచ్చిరా? ఏం చెప్పాలి చిన్నవ నా బాధ. నా అత్తగారింటి కాడ నాకు రాత చక్కగా లేదని నా అవ్వగారింటికి వస్తే నా తమ్ముడు అని పెళ్ళ ఇద్దరు కలిసి నన్ను మస్తు కొడుతుర్రు. అవు బిడ్డ, నువ్వు వాళ్ళని కొట్టకపోతే చాలుతీ. అవ్వో నీకు చెప్పిన చూడు, నాది బుద్ధి తక్కువ. ఎవరు లేరా ఉళ్ళ ఇళ్ళల్లా సస్తుంటే చూస్తారు. అయ్యో ఉన్నారు ఇండల్లా అయ్యో చెప్పడం కాదు నడు ఇట్లా, హే. ఈ పాపం దానికి నోట్లే నాలుగలేదని పట్టుకొని ఇష్టం వచ్చిన మాటలు తిట్ట పడుతుంది. ఏయ్ నడు ఇట్లా నాడు నీ అబ్బాయి ముగ్గేసుకుంటా ఇట్లా వేసుకునే కూర్చున్నావు మరులు వెద్దురా నేనే ఎలా నీ నా జుట్టంతా వీగినావు కదరా. అయ్యో పీక్తే ఏమైంది ఇప్పుడు? నాకు నొప్పి లేదారా? ఓ నీకు మస్తు నొప్పి లేచింది ఇక. నీ పెళ్ళేమో దాన్ని తీసుకొని కొడుతుంది, నువ్వేమో నా జుట్టు వీకు. మార్చుకున్నారు ఇద్దరు. అయితే అయితే కానీ ఇట్లా గా మిషన్ కాడ దాని 4 చీరలు 4 జాకెట్లు ఉన్నాయి, తీసుకొస్తా. ఒకటే కొడుతుంది మొన్నటి నుంచి అది. దానికైతే చీరలు లంగాలు జాకెట్లు అన్ని కొంటావు, నాకైతే చిన్న రైక ముక్క కూడా కొనుక్కరావు నువ్వు. కాపాడండి నన్ను. పోయమ్మ ఫేస్ టు ఫేస్. ఉన్నాయి పచ్చగా. ఓ పోరడా రే, ఇంట్లో బట్టలు కుట్టుడు కాకుండా బాజార్లో కూడా అమ్ముతున్నావా? ఏ ఓకేనా ఏం మాట్లాడుతున్నావే? ఇవి అమ్మాయి బట్టలు కాదు, కుట్టిన బట్టలు. ఇచ్చిరానికి పోతున్నా. ఈ మా దీపం కూడా చేస్తున్నావురా? మరి నా యొక్క 4-5 కుట్టి తీసుకొస్తావా? కాపాడండి నన్ను. పోయమ్మ ఫేస్ టు ఫేస్. ఏంది నీ కుట్టాలంటే పెద్ద పెద్ద జ్వరబంతలు కావాలి తల్లి. అవి కుట్టు నా తోడేడవుతుంది. నాకు కాదురా, నీ పెళ్ళానికి కుట్టించుకోరా జోరబంతలు, అప్పుడు మంచిగా ఉంటది. వసే నా పెళ్ళేమో ఒరికేలా సన్న ఉండే, నువ్వేమో నీళ్ళు తగిలా ఇంత ఉండి. దానికైనా సెట్ అయితే జ్వరబంతలు అయితే గీతే నీకైతాయి. ఒరే నిన్ను మందలిచ్చినే నా బుద్ధి తక్కువరా? మరి నిన్ను 1 మందలు ఇమ్మన్నాడే. ఇంకొకసారి నిన్ను మందలిస్తాడు రా. నీ సొంటలో మస్తు మందిని చూసిన తిరిగి మళ్ళీ నా దగ్గరికి వస్తారు బట్టలు కుట్టించుకోనికి. నిన్ను చూడ బుద్ధైతాంది రాజీగో మాట్లాడ బుద్ధైతాంది రాజీగో పంజేయా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఎవరికి వీడియో కాల్ చేసి ఎగురుతున్నావు? ఎవలాడు? ఏయ్ వీడియో కాల్ కాదు, డాన్స్ చేస్తున్నావు. చేస్తున్నావు అనొద్దే, చేస్తున్నానే నువ్వు చేస్తున్నావు కాబట్టి. అయినా నువ్వు వీడియో కాల్ ఎవరికే ఎగురుకుంటా చూపిస్తున్నావు. చూపిచ్చేదెందుర్రో ఏందుర్రోనా? ముసలి మాటలు బాగానే నేర్చినావు కానీ నా తమ్ముడు అయితే ఇంటికి రాని ఎవరితో వీడియో కాల్ చేసి ఎగురుతున్నావు అని చెప్తా. నీ ఫోటో వాళ్ళకి కొట్టిస్తా. రాని నాది వలుగుతుందో నీదు వలుగుతుందో చూడు. ఏందే చూసేది? మొత్తం దొరికినాక నా తమ్ముడైతే రాని అప్పుడు చెప్తా నీ సంగతిగా. నువ్వునక్క. హాయ్ హర్షిత. హాయ్ రా. నువ్వునక్క, ఏమైంది ఇవాళ మనం రీల్స్ చేయొద్దా? ఆల్రెడీ నేను చేస్తున్నా. రేందైపోయింది. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. అరే ఏందక్క నువ్వు ఇట్లా చేస్తున్నావు? నిన్న కూడా నేను రాకముందే రీల్స్ చేసినావు. ఇట్లయితే నేను మా అమ్మని కొత్త ఫోన్ కొనిమంట. మీ అమ్మనెందుకే? దాన్నే కొనియవాను, అప్పుడు ఇద్దరు వేసుకోవచ్చు. రీలో నా రోలో. అగో ఉన్నవానే, నువ్వు లేవనుకుని డబ్బు నురుకొస్తుంది. పోలేదే, నేను పోతా. ఆయన నా ఇంటి కాడ నేనుంటా, నీకేందే? అమ్మ నువ్వు ఓవేగా, మంది కొంపలు ఆడిపోయేదాకా ఈయనే ఉంటావు. ఏయ్ మాటలు మంచిగా రాని. మాసిపోయిన ఒక నాన్న వచ్చపోయేటోళ్ళందరికీ అలకైపోయినానే తల్లి బిడ్డలకు. అమ్మ తల్లి, నేను నీతో లొల్లి పెట్టుకోనికే రాలే. ఏదో అక్కకి టైం పాస్ అయితే లేదు, అప్పుడప్పుడు వచ్చిపో అంటే 2 రీల్ చేయనీకే వచ్చిన. అయినా
ఓ అనిలనా ఏయ్ కుక్కలే కాకట్లొరుతున్నాయంద్రా ఆడింట్లో లేడు. ఓ బా నేను నిన్న అడిగలే ఊరికే నోరు పడేసుకుని పడితే వదిన అడిగిన వదినే అన్నలేడా భిక్షపాతి భిక్షపాతి అన్న లేదు లేదా చి చి చి. లేడా ఎటు వెండి అన్న నీ దగ్గరకే వచ్చిండు. అవునా వదినే అనిల్ అన్న 2 వారాల కింద ఇచ్చి బట్టలు ఎప్పుడో కుట్టి పక్కన పెట్టినా ఎంత చూసినా ఇగొస్తలేరు అగొస్తలేరు చూసి నా పిల్ల మేడేసుకోవాలని అని నేను తీసుకొని వచ్చిన వేసుకొని పోయినవరా దరిద్రం పోయేది. ఇదొకటి దేంట్లో పుల్ల పెడుతుంది. ఏందే అంటున్నావు? ఏందే మీదకి వస్తున్నావు? పొద్దుగాల ముగ్గిసిరేసినట్టు కొడదాం అనుకుంటున్నావా నన్ను? బయట దాకిన పడుతుంది తీరే తన చేతిలో తన్నులు తిని అయిపోతుంది. ఎందుకే దాంతో మళ్ళీ పెట్టుకుంటున్నావు? ఏయ్ ఏమరా నీ మీ ఇంటికాడ ఎంతసేపు చూడాలరా? బట్టలు ఎత్తుకొని గిట్ల వచ్చినావు బయటికి? ఎన్ని వారాలు చూసారా ఈ బట్టలు? వారం చూసి 2 వారాలు చూసి అందుకే పట్టుకొని వచ్చినా. అరే నేను కూడా పని మీద పడి మర్చిపోయినా రా బిచ్చపతి. పోయినే ఊకి అడుగుతుంది నా సీరియల్ లేవా జాకెట్ లేవని. అందుకే ఇలా తీసుకోదామని వెళ్ళా. నేను ఇటు వెళ్ళా నువ్వు ఇటు వచ్చినావు గంతే ఉన్నట్టుంది. సరే వదిలేకి ఇచ్చే అవి. ఇక వదినే తీసుకో అన్న. 3 చీరలు 2 జాకెట్లు మొత్తం 700 అయినాయి. ఇస్తా తీరా నా దగ్గర అడిగిపోతాయిరా. నా దగ్గర ఉంటే బ్యాంకులు ఉన్నట్టేనా? సరే కానీ అక్క ఒట్టి ఇంటికాడ ఏం చేస్తున్నావు? ఇగో ఈ పిల్ల కూలర్ గురించి తిరుగుతా ఉంది. ఇగో నేను పట్టుకొచ్చిన ఇలా బాయికానంట కలుపుగలవానికి మనుషులు పడతాడు. పోయి పిల్లతో నాడు. నాకేం కర్మరా మంది శైలకు కలవనికి? అంత కావాలంటే నీ పెళ్ళాను. అయినా నేను పని పోయినాక మీరిద్దరు ఇంట్లో ఏం చేస్తారా? ఉత్తిగుంటారు. ఉత్తిగా మేము ఎందుకుంటామే అక్క? అది ఇంట్లో పని చేసుకుంటా, నేను బయట పని చేసుకుంటా. ఈ అవ్వనీతో పెద్ద నాకు గోసొచ్చి పడ్డది. అరే చెల్లె నువ్వు నా పెళ్ళాన్ని మాకు ఇద్దరు తీసుకోరా. కూలి దానికి కూడా 500 ఇవ్వాలి చెప్తున్నా. మరి నడురి ఇద్దరు సర్ది కట్టుకోపరా. నడురి అది వస్తే నేను కూడా పోతా. నీ కన్నతో దాని మీద నడురి పోరా. జర కూర్చోపరా. నీ పైసలు ఫోన్ పే కొడతా. నడురి ఏం పని గిడికి వచ్చినావు? నీకు రీల్స్ చేయడం తప్ప ఏం లేదానే? బుజ్జి నీ పేరేం పేరు చెప్పరా? అయ్యో పోయి సర్ది వచ్చుకోపోరి. నా మూడు ముందే మంచోడు కాదు. పోయే టిఫిన్ పెట్టుకో. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పటాస్. చూసిరు కదా తెల్ల పిల్లం పార్ట్ 5. సో చాలా మంది వెయిటింగ్ కదా ఈ ఎపిసోడ్ కోసం. మీకోసం అయితే కష్టపడి షూట్ చేసి ఈ వీడియో అయితే మేము ముందుకు తీసుకొచ్చినాం. సో ఎట్లుంది? కామెడీ ఉందా? మీరు ఇంకా సపోర్ట్ చేస్తే పార్ట్ 6, పార్ట్ 7, పార్ట్ 8, పార్ట్ 9, 10 అని లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పిన. సో కంటిన్యూ చేస్తూనే ఉంటా. నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి పార్ట్ 6 వస్తుంది. బాయ్ దగ్గర పోవడము, నాటేయడము, సో ఇంకా ఫన్నీ సీన్స్ చాలా ఉంటాయి. సో కంటిన్యూగా వీడియోస్ అయితే చూస్తూనే ఉండండి. దానికన్నా ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అదేవిధంగా మన విలేజ్ పటాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకో డిసప్పాయింటింగ్ ఏంటంటే సో చాలా డేస్ నుంచి మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి 5 lakhs ఎబో ఉన్నారు. బట్ మన వీడియో అయితే చూస్తలేరు. సో వన్స్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి 5 lakhs ఎబో ఉన్నారు. సో వ్యూవర్షిప్ వచ్చేసి చాలా తక్కువ వస్తుంది. 2, 1.5, 3 lakhs అట్లా వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియో ఎందుకోసం అంతవరకు బాయ్.